నా పేరు నరసింహారావు, డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ అనంతపురం. ఈరోజు నవంబర్ 22వ తేదీ మనము తాడిపత్రి రైల్వే స్టేషన్ నుంచి అరటి బాంబే సీ పోర్ట్కి రైలు ద్వారా ఎగుమతి చేస్తున్నాము. అక్కడి నుంచి అది షిప్ ద్వారా ఇరాక్ దేశానికి వెళ్తుంది. ఈరోజు మనము ఎస్కే బనానా అనే ఎక్స్పోర్టర్ కంపెనీ వాళ్ళు ఈరోజు ఈ బనానా కొంటున్నారు రైతుల దగ్గర నుంచి. అనంతపురంలో నార్పల, పుట్లూరు, యాడికి, అలాగే పెద్దపప్పూరు మండలాలు మనకి మేజర్ బనానా గ్రోయింగ్ మండల్స్. ఇక్కడ అందరూ కూడా G9 గ్రాండ్ 9 అనే బనానా వెరైటీ, టిష్యూ కల్చర్ వెరైటీని సాగు చేస్తున్నారు. అలాగే 100% మైక్రో ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా సాగు చేయడం వల్ల మనకి మంచి క్వాలిటీ, నాణ్యమైన దిగుబడి రావడం వల్ల దీనికి విదేశాల్లో మంచి గిరాకీ ఉండడంతో ఇక్కడ నుంచి ఎగుమతిదారులు మన జిల్లా నుంచి దాదాపుగా 15 కంపెనీలు రైతుల దగ్గర నుంచి నేరుగా వాళ్ళ తోటల దగ్గరే కొనుగోలు చేస్తున్నాయి. ఈ ఎక్స్పోర్టర్స్ రావడం వల్ల రైతుకు ముఖ్యంగా లాభాలు ఏంటంటే వీళ్ళు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు తగ్గుతాయి. ఇదివరకు అయితే కోసి వాళ్ళు మార్కెట్కి తీసుకెళ్లి అనంతపూర్ కానీ, తాడిపత్రి కానీ, లేకపోతే వేరే స్టేట్స్కి తీసుకెళ్లి అమ్ముకోవాల్సి వచ్చేది. ఇప్పుడు వీళ్ళైతే కంపెనీ వాళ్ళు నేరుగా వాళ్ళ తోటలకే వెళ్ళి కొనుగోలు చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అందువల్ల ట్రాన్స్పోర్ట్ ఛార్జీల్లో రైతులకి లాభం కలుగుతుంది. అలాగే రేటు కూడా ఇవాళ 20 రూపాయల లెక్కన కేజీ కొనడం జరిగింది. ఈరోజు మనకి దాదాపుగా 34 కంటైనర్స్ లో 680 మెట్రిక్ టన్నుల అరటి ఎగుమతి జరుగుతా ఉంది. మరియు ఆర్థిక శాఖ మంత్రి వారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ అగ్రికల్చర్ వారికి వాళ్ళ తరఫున దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ స్థానిక సభాధ్యక్షులుగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, గౌడీలో స్థానిక పార్లమెంట్ సభ్యులు అంబిక లక్ష్మీనారాయణ గారు, కాన్కార్ నుంచి అనిత మేడం, అలాగే అపిడా నుంచి మరియు వివిధ శాఖల నుంచి అధికారులు కూడా వర్చువల్ గా పాల్గొనడం జరిగింది. ఈరోజు ఎక్స్పోర్టర్ ఎస్కే ఎంటర్ప్రైజ్ కూడా స్వతహా చాలా చొరవ తీసుకొని అరేంజ్మెంట్ కూడా చేయడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ రైల్ రేక్స్ ఎక్స్పోర్ట్స్ అనంతపురం జిల్లా నుంచి అవుతుంది. అది చాలా శుభ సందేశం. అలాగే రైతులందరికీ కూడా మంచి రేటు రావడానికి ఇది చాలా ఉపయోగం పడుతుంది. రాబోయే రోజుల్లో ఇదే కాకుండా ఇంకా వేరే ఉద్యాన పంటని కూడా ఎక్స్పోర్ట్ చేసే నేపథ్యంలో కృషి చేయాలని గౌరవ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు దానికి కావాల్సినటువంటి సహాయాన్ని ప్రభుత్వ తరపు నుంచి ఇస్తామని ఆయన కూడా తెలియజేయడం జరిగింది. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అనంతపురం జిల్లాలో హార్టికల్చర్ క్లస్టర్స్ ని డెవలప్ చేయమని కూడా ఆదేశాలు ఇస్తూ అన్ని రకాల సహకారాన్ని ఆయన మాకు ఇస్తా ఉన్నారు. ఈ చొరవలతో జిల్లా రైతులకి మంచి రేటు రావడంతో పాటు ఈ పంటని ఫ్రూట్ కేర్ యాక్టివిటీస్ మరియు మార్కెట్ లింకేజ్ పైన ఇంకా గట్టిగా కృషి చేస్తామని తెలియజేస్తూ మీ అందరి నుంచి సెలవు తీసుకున్నాను. అనంత రైతన్నాల విజయంగా పేర్కోవచ్చు ఈరోజు. ఎందుకంటే ఈరోజు కరువు సీమైనటువంటి అనంతపురంలో ప్రధానంగా హార్టికల్చర్ మీద డిపెండ్ అయినటువంటి రైతన్నలు కృషితోటి ఈరోజు 1,00,000 మెట్రిక్ టన్నుల ఎక్స్పోర్ట్ ని ఇరాక్ దేశానికి పంపించేటువంటి ఒక కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన గౌరవనీయ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు, అదేవిధంగా బయ్యవల కేశవ్ గారు, స్థానికంగా ఉన్నటువంటి మా జిల్లా కలెక్టర్ గారు అందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం ద్వారా మన అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఉద్యానవన పంటలకి ప్రధానంగా భారతదేశంలో కాదు విదేశాల్లో కూడా ఎంతో ప్రాధాన్యత ఉన్న విషయాన్ని మనం ఈ రోజు గుర్తించుకున్నాము. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2016 సంవత్సరంలో మొదలుపెట్టినటువంటి ప్రయత్నం ఈ రోజు మంచి ప్రయత్నంగా ఈ రోజు దాదాపు 1,00,000 టన్నులు ఎగుమతి చేసేలాగా ఈ రోజు రైతన్నలు ముందుకు వస్తున్నారంటే మన చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి ఎంత ఉంది అర్థమవుతా ఉంది. అదే రైతన్నలు కూడా ఈ రోజు మేము చూస్తున్నాం. ఈ రోజు మన అరటి సంబంధించినటువంటి సాగులో మన ప్రత్యేకించి తాడిపత్రి చుట్టూ ఉన్నటువంటి ఎల్నూరు, పుట్లూరు, నార్పల్ల, సింగనమల్ల ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా దాదాపుగా 5,600 మంది పంట పండించినటువంటి అంటే 10,000 హెక్టార్లలో పండించినటువంటి పంట దాదాపు 8,70,000 పైచులకు ఈ రోజు మనకి దిగుబడి వస్తే, టన్నులు దిగుబడి వస్తే అందులో 1,00,000 టన్నులు పంపించడం జరుగుతుంది. దాదాపుగా 12-13% ఈరోజు ఎక్స్పోర్ట్ పంపించే స్థాయికి వచ్చాం. కాబట్టి ఇంకా భవిష్యత్తులో కూడా ఈ స్థాయిని పెంచి 50% ఎక్స్పోర్ట్ చేయగలిగితే రైతులందరూ కూడా ఒక మంచి వాళ్ళకి గిట్టుబాటు ధర వస్తుందని చెప్పేసి భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ఈ రోజు మా చేతుల ద్వారా చేయడం అనేది మా అదృష్టంగా భావిస్తూ భవిష్యత్తులో అంటే ఇక్కడ గతంలో ఉన్నటువంటి ఒక ఫెసిలిటీ కిసాన్ రైలును మనం ప్రారంభిస్తే సబ్సిడీ ద్వారా ఇంకా ఎక్కువ మంది ఎక్స్పోర్ట్స్ ఈ బాధ రాగలుగుతారని చెప్పేసి ఆ లక్ష్యంతో
గతంలో పార్లమెంట్ సమావేశంలో కూడా కిసాన్ రైలు యొక్క ఆవశ్యకత గురించి మాట్లాడడం జరిగింది. తిరిగి మరి ఈ ఎక్స్పోర్ట్ సంబంధించినటువంటి ఇవాళ వెళ్తున్నటువంటి ట్రైన్ సంబంధించిన వివరాలని కూడా మళ్ళీ కేంద్ర మంత్రి గారికి వివరించి తప్పకుండా ఎవరైతే ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారో వాళ్ళకి కొంచెం సబ్సిడీ మేర వస్తే తప్పకుండా ఇంకా ఎంతమంది ఎక్స్ట్రా ఎక్స్పోర్ట్స్ ఇక్కడ వస్తారో తద్వారా రైతులకు ముందు ఎక్కువ రేట్ దొరుకుతుందని చెప్పేసి భావిస్తూ ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఈ అనంతపురం జిల్లాకి హార్టికల్చర్ లో ప్రధానమైనటువంటి ఒక ముఖ్య గుర్తింపు రాబోతా ఉంది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా హార్టికల్చర్ ఎయిర్పోర్ట్ ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా మేము కేంద్ర మంత్రి వాళ్ళు రామ్మోహన్ నాయుడు గారిని కోరడం జరిగింది. ఇంకా హార్టికల్చర్ ఎయిర్పోర్ట్ వస్తే ఇక్కడి నుంచి ఇంకా ప్రధానంగా అన్ని పంటలు అంటే ఇప్పుడున్నటువంటి బలాలతో పాటు ఇప్పుడున్నటువంటి చీని కానీ అదేవిధంగా బొప్పాయి కానీ సపోటా కానీ దానిమ్మ కానీ ఇతర ఉద్యానవన పంటలు కూడా ఎక్స్పోర్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటి మీద దృష్టి పెట్టేటువంటి ప్రయత్నం మేము చేయబడుతున్నాము. అదేవిధంగా ఈ ప్రాంత రైతన్నలను కూడా ఈ రోజు అభినందనలు తెలియజేసుకుంటాం. ఇంత పెద్ద ఎత్తున కరువు సీఎంలో 1,00,000 టన్నులు ఎగుమతి చేసి దాదాపు 3,000 కోట్ల రూపాయలు టర్నోవర్ని వారి ద్వారా తీసుకోవడం అనేది ఒక మంచి శుభసూచకం భావిస్తూ ఈ కార్యక్రమం ఇంకా భవిష్యత్తు ఇంకా కొనసాగిస్తూ ఎక్కువ మంది రైతన్నలకి అవకాశం ఇంకా బాగా లభించేలాగా మన ఉద్యాన పంటలకు సంబంధించినటువంటి అధికారులను కూడా వాళ్ళకి సూచనలు సలహాలు ఇచ్చి పెద్ద ఎత్తున ఇంకా ఈ పంటలు ప్రోత్సహిస్తుందని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ రోజు మనకి ఈ ఫ్రూట్ సంబంధించినటువంటి కేర్ సంబంధించినటువంటి ఏదైతే ఫెసిలిటీస్ ఉన్నాయో ఆ ఫెసిలిటీస్ ద్వారా హెక్టార్ దాదాపు 22,000 రూపాయలు ప్రభుత్వం అనేక రకాలుగా వాళ్ళకి అందజేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది కాబట్టి ఇంకొంచెం పెంచి ఇంకా ఎక్కువ ప్రొడక్షన్ తీసుకొచ్చేలాగా ప్రయత్నం చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. नमस्कार जी, मैं आशीष अग्रवाल एसके बनाना का मैं डायरेक्टर। हम लोग 2019 से हम लोग एक्सपोर्ट के अंदर हैं और आंध्र प्रदेश में हम लोग काफ़ी सालों से काम कर रहे हैं, लेकिन पिछले 3 साल से हम लोग पूरा कोशिश कर रहे हैं कि आंध्र प्रदेश में हमको एक्सपोर्ट के लिए पूरे 12 महीने यहाँ से केला मिले। इसके लिए हम बराबर हार्वेस्टिंग कर रहे हैं। आज हमारे पास तकरीबन 20,000 ज़्यादा किसानों का पूरा एक ग्रुप है और हम लोग करीब यहाँ से पिछले 2 साल से 30,000 मेट्रिक टन से ऊपर का माल एक्सपोर्ट करते हैं।